మేము వచ్చేటప్పుడు డాక్టర్ మాతో ఓ విషయం చెప్పాడు. తిట్టే విధంగానే ఏం చెప్పాడో తెలుసా? నిన్ను పేషెంట్లో చూడకూడదు, మంచంలో ఇలాగే పడుకోబెట్టకూడదు. అరే నేను ఎక్కడికి తీసుకెళ్లాలరా? ఇంకా మేమేం చూపించాలి? నీకేదైనా తోస్తే చెప్పు. ఇలా చూడు, ఓ రోజు అంజలి అనే అమ్మాయి ఇక్కడికి వచ్చింది గుర్తుందా? యాక్సిడెంట్ అయినప్పుడు ఆ అమ్మాయి గురించి ఆ డాక్టర్ చెప్పినట్టే ఏపీజే బుక్ తీసుకురానా, లేకుంటే ఎవరైనా సినిమా హీరోనో హీరోయిన్నో తీసుకురావాలా? అది కాకుంటే ఇంకా లేకుంటే నీ ఫేవరెట్ ఏఆర్ రెహమాన్ని తీసుకురామంటావా? మేమంతా నిన్ను తీసుకెళ్తాం. అదిరా మన ఫ్రెండ్షిప్ అంటే. వాడు ఎప్పటి నుంచో ఆశపడేది అదే కదా. పని అయిపోయింది, బండి చెక్ చేయడానికి తీసుకెళ్లారు. ఓకే ఓకే. ఏఆర్ రెహమాన్ ని చూపించడానికి తీసుకెళ్దామని విజయ్ తమాషాకు చెప్పినా గానీ అందులో అవకాశం ఉందని మేము నమ్ముతున్నాం. వాడు దేవుళ్ళ అనుకుంటున్న వ్యక్తిని నేరుగా చూస్తే అది వాడికి ఎగ్జైటింగ్ గా ఉంటుందని డాక్టర్ మాతో అన్నారు. దానికి కాలేజ్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేసింది. అందుకు మా ప్రయత్నాలు మేము మొదలు పెట్టాం. దాని గురించి మేమేం చేయాలో అన్నీ చేశాం. దీని గురించి ఏదైనా కన్ఫర్మ్ అయితే శ్యామ్తో చెప్పాలని శ్యామ్ దగ్గర మాత్రం ఈ విషయం చెప్పలేదు. ఆయన కోసం చెన్నైలో ఎవరిని కలవాలో మాకు తెలీదు. తర్వాత వీడి మ్యూజిక్ కనెక్షన్ వల్ల చిన్న హెల్ప్ దొరికింది. మేము అలా టూర్ లాగా బయలుదేరి అందరం ఇక్కడ కలిసి వచ్చాం. కానీ మాకు అన్ని ట్రిప్పుల కన్నా ఈ ట్రిప్ చాలా మంచి ఎంజాయ్మెంట్ని ఇచ్చింది. ఇంకా మేము అని వాళ్ళ ఫ్రెండ్ సందీప్ ఇంటికి నైట్ చేరుకున్నాం. సందీప్ వాళ్ళ ఇంట్లో దిగిన మేము నెక్స్ట్ డే ఉదయం సంజు ఫ్రెండ్ అయిన సేతు స్టూడియోకి వచ్చాం. మేము చాలా ఆశలతో వెళ్ళి అక్కడికి వెళ్ళి కొద్దిసేపు వెయిట్ చేశాం. హే హాయ్, నేను చెప్పాను కదా ఇతనే, నిన్న చెప్పాను కదా. హాయ్ సోను. హాయ్ హాయ్ హరీష్. ఓకే సంజు, మీరు నిన్న వచ్చారు కదా? నాకు నిన్ననే సేతు అని చెప్పాడు. నాకు మీకు హెల్ప్ చేయాలని ఉంది, కానీ రెహమాన్ సార్తో నాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఏమీ లేదు. ఆయన మేనేజర్తో కూడా నాకు అంతగా పరిచయం లేదు. కానీ ఒకరు మాత్రం తెలుసుకుంటే మనకు సహాయం చేయగలరు. ఆ రూట్లో కొంచెం ప్రయత్నిద్దాం. ఆయన ఫ్రీగా ఉన్నారో లేదో తెలీదు. నేను కొంచెం కాంటాక్ట్ చేసి నైట్ మీకు ఫోన్ చేస్తాను, సరేనా? ఎలాగో మీ ఫ్రెండ్ ఎంత దూరం తీసుకొచ్చారు కదా, అదే పెద్ద విషయం కదా. మీరేం టెన్షన్ పడకండి, అంతా మంచిగా జరుగుతుంది. ఓకే బాయ్. హెల్ప్ అడుగుతానని సింగర్ వినిల్ చెప్పింది ఏఆర్ రెహమాన్ సార్కి తెలిసిన గౌతమ్ మీనన్ సారే. గౌతమ్ సార్ సినిమాల్లో రెహమాన్ గారు పాడిన పాటలన్నీ హిట్టే. కానీ ఈ విషయం గురించి శ్యామ్ దగ్గర ఏమీ చెప్పకుండా వాడి దగ్గర మేమంతా చాలా జాలీగా ఆడుకునేవాళ్ళం. మేము ఎప్పుడు వెళ్తున్నట్టే బయటికి వెళ్తూ నెక్స్ట్ డే గౌతమ్ సార్తో లవ్లీగా కాస్త టెన్షన్గా మాట్లాడాం. సార్ యాక్చువల్లీ వాట్ వీఆర్ గోయింగ్ టు సే ఈస్. తెలుగులోనే మీరు మాట్లాడొచ్చు. ఐ కెన్ మేనేజ్, ఐల్ ట్రై. థ్యాంక్ యూ సార్. నిజం చెప్పాలంటే శ్యామ్ ఒక మ్యూజిక్ లవర్. అందులోనూ ఏఆర్ రెహమాన్ సార్ పాటలంటే శ్యామ్కి ప్రాణం. ఎప్పుడైనా ఏఆర్ రెహమాన్ సార్ ఇంటికి వెళ్ళి చూస్తాను. అలా చూడలేకపోతే కనీసం వాళ్ళ ఇళ్ళని చూసేసి వస్తా. మరుసటి రోజు ఫారెన్లో షూటింగ్ ఉన్నా కూడా మాకు అపాయింట్మెంట్ ఇచ్చిన గౌతమ్ సార్తో మా విషయాలన్నీ షేర్ చేసుకున్నాం. ఒకవేళ మీరు చేసే ఈ ప్రయత్నం శ్యామ్కి యూస్గా ఉంటుంది కదా సార్. మనం సినిమాల్లో చూసినట్టు వీడు అతన్ని చూస్తే మాట్లాడతారో లేదో తెలీదు, కానీ డాక్టర్ ఏమన్నారంటే ఇలా జరిగిన వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. నో ఐ అండర్స్టాండ్ దట్, విచ్ ఇస్ దట్. ఏఆర్ రెహమాన్ షెడ్యూల్ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆయనకు సంబంధించి ఏ విషయం కూడా తొందరపడి చేయడం వీలు కాదు. తెలుసు సార్, కానీ మేము తొందరపడేది ఒకే ఒక విషయం గురించి. మెడికల్ హిస్టరీలో ఇలాంటి వాళ్ళు 18 నెలల తర్వాత మాట్లాడకపోతే ఆ తర్వాత వీళ్ళకి మాట్లాడే ఛాన్స్ చాలా తక్కువట. ఓకే, మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు? మేము మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాం సార్, ఈసీఆర్ రోడ్లో. ఓకే, ఆ అబ్బాయికి తెలుసా మీరు రెహమాన్ సార్ని చూపించడానికి తీసుకొస్తున్నారని? లేదు సార్, మేము ఒక టూర్ అని చెప్పి తీసుకొచ్చాం. సో వీలైతే రెహమాన్ సార్ని కలవాలి, లేదంటే స్టూడియో అయినా చూడాలి. అవును సార్. చూద్దాం, ఐ విల్ ట్రై మై బెస్ట్. ఒక్కరోజు టైం ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. నో ఫార్మాలిటీస్. మీరు స్నేహం కోసం పోరాడడం బాగుంది గనకే నేను సాయం చేస్తున్నాను. చెన్నైలోనూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు సిటీ చూపించండి, వాడు ఎంజాయ్ చేస్తాడు. తప్పకుండా సార్, అందరం కలిసి తప్పకుండా వెళ్తాం.
ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేము ఎదురు చూస్తున్న ఫోన్ కాల్ మాకు రానే వచ్చింది. సాయంత్రం లోపు ఏ విషయం అనేది తెలుస్తుందని గౌతమ్ సార్ మాకు చెప్పారు. ఇంకా అప్పుడు మా సంతోషానికి హద్దులే లేవు. మళ్ళీ నైట్ మాకు గౌతమ్ సార్ ఫోన్ చేశారు. రెహమాన్ సార్ 2 రోజుల ముందే అమెరికాకి వెళ్ళారని చెప్పారు. కానీ శ్యామ్ ఆశలు నెరవేర్చడం కోసం అన్నీ అరేంజ్ చేశారని చెప్పారు గౌతమ్ సార్. ఇంకా నెక్స్ట్ డే మమ్మల్ని అందరినీ ఒక చోటుకి రమ్మన్నారు. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేయబోతున్నాం అని తెలియంది కేవలం శ్యామ్ ఒక్కడికే. తన మ్యూజిక్ దేవుడైన రెహమాన్ సార్ స్టూడియో చూసి తన డ్రీమ్ వరల్డ్కి వచ్చినట్టుంది శ్యామ్కి. నేరుగా చూడలేకపోయినా ఆ ప్లేస్లో ఆయన్ని చూసినట్టు ఫీల్ అయ్యాం మేమంతా. రెహమాన్ గారి పాటలన్నీ నేర్చుకుని ఉన్న శ్యామ్ స్టూడియో స్టాఫ్ చూపించిన ఒక వీడియోకి పెదాలు కలిపితే బాగుంటుందని మేమందరం అనుకున్నాం. అలాంటి ఒక ఫీలింగే వాడి ఫేస్లో మేమందరము చూసాం. రెండు రోజుల ముందే వచ్చుంటే ఆయన్ని నేరుగా చూసి వాడి కల నెరవేర్చే వాళ్ళం అనే సంతోషం ఇప్పుడు లేకపోయినా కానీ ఇలాంటి సమయంలో శ్యామ్కిచ్చే సంతోషమైన విషయాలు ఇవేనని అక్కడి నుంచి మేమందరం వెళ్ళిపోయాం. శ్యామ్, ఇలా చూడు. మెకానిక్ షాప్లోనూ వీల్ చైర్లోనూ కూర్చోవడం కష్టమే. మన ప్రాబ్లం సాల్వ్ అవ్వగానే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అది బండి అయినా కావచ్చు, మనిషి అయినా కావచ్చు. రాత్రి మెకానిక్ రిపేర్ చేసేటప్పుడు రాత్రంతా మీ ఫ్రెండ్స్ అందరూ నీ దగ్గర ఉన్నారు చూడు, అది నమ్మకం. ఇలాంటి విషయాలు ఒక్కోసారి నేరుగా చూసినప్పుడు ఒక్కొక్కసారి జీవితంలో అన్నిటికన్నా మించిన ఆస్తి ఏదంటే స్నేహం అని అంటాను. అదే స్నేహానికి ఉదాహరణ. ఎంజాయ్ చేయండి. యాక్చువల్గా ఈరోజు బెంగళూరుకి వెళ్ళాలని కారులో వచ్చాను. కోయంబత్తూరులో నా ఫ్రెండ్ ఉన్నాడు, వాణ్ణి చూసి వెళ్ళడానికి. వెళ్ళేటప్పుడు బండి రిపేర్ అయ్యే టెన్షన్లో ఉన్నప్పుడే మిమ్మల్ని చూశాను. కానీ ఇప్పుడేమనిపిస్తుందంటే బండి రిపేర్ అయ్యింది, రిపేర్ అయిన బండిని వదిలేసి ట్యాక్స్ లో వెళ్లకుండా ఇక్కడే ఉన్నది మీకోసమే అనుకుంటా. లేకుంటే నేను మిమ్మల్ని మిస్ అయ్యేవాడిని. మాకు అలాగే అనిపిస్తుంది సార్. అవును కదా? అవును, ఇక్కడ ఒకరు మిస్ అయ్యారే, అదే మినిస్టర్ గారు అబ్బాయి. హనీ. అవును. వాడు హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఓ. వాళ్ళ కజిన్ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, అది చూసుకుని రేపు బయలుదేరతాడు. ఓకే, ముందు మనం థ్యాంక్స్ చెప్పాల్సింది ఇతనికే. ఏదో తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి వచ్చి పిలిచినప్పుడు ఇతను నిద్రలో లేసి షాప్ ఓపెన్ చేసి మన బండ్లు రిపేర్ చేసి ఇచ్చాడు. ఇతను మనూరే. చిన్న సెటప్ ఉంది. అవును, వీళ్ళ బండి ఏమైంది? అది లేట్ అవ్వదు, అయిపోవచ్చింది. ఓకే ఓకే, నేను బయలుదేరుతాను. ఓకే, బాయ్ సార్. సరే. శ్యామ్,